హాయ్ అండి. ఈరోజు టేస్టీ టేస్టీ ములక్కాడ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నిలువుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాడలు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి కాస్త పసుపు 1 టేబుల్ స్పూను మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనికోసమని 3 టమాటాలు ప్యూరీ, టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ములక్కాడల్ని మగ్గనివ్వాలి. ఇందులోకి చింతపండు రసం, సరిపడా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి అన్నీ ఒకసారి వేసి మంచిగా కలుపుకొని 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ములక్కాడ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సాల్ట్